హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మేఘ్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పెద్దంతల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పేరెంట్స్ వచ్చారు అండ్ మా సిస్టర్ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా డాడీ అనమని చెప్తున్నారు మా బాబుకి. ఫైనల్లీ అన్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అన్నాడు డాడీ అని. చూడండి మీరు కూడా. డాడీ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది. బట్ దర్శనం ఫ్రీగానే జరిగింది ఫ్రెండ్స్. కార్స్ అయితే చాలా ఉన్నాయి, చాలామంది వచ్చారు, కానీ లోపల కొంచెం బెటర్ ఖాళీగానే ఉంది. ఎంట్రన్స్లో అయితే మనకి వినాయకుడు ఉన్నారు డోర్ దగ్గర. ఇటువైపు అమ్మవారిని కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఎంట్రన్స్ డోర్ పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్, చాలా ఫేమస్ ఇక్కడ. ఎవరైనా హైదరాబాద్ వస్తే డెఫినెట్గా వెళ్ళండి, చాలా ఫేమస్ అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ కాయిన్స్ నిలబెడతారు ఫ్రెండ్స్. ఏదైనా కోరుకుని కాయిన్ నిలబెడితే ఆ కోరిక జరుగుద్దని నమ్ముతారు ఫ్రెండ్స్. సో మేము కూడా ట్రై చేసాము దర్శనం అయిపోయిన తర్వాత. చూడండి, చాలా కాయిన్స్ ఉన్నాయి. చాలామంది అదే రౌండ్గా ఉంటుంది సర్కిల్ లాగా. సో అందరూ పెడతారు ఫ్రెండ్స్, కాయిన్స్ నిలబెడతారు. నాకు తెలిసినంత వరకు 1 రూపీ కాయిన్ అయితే ఈజీగా నిలబడుతుంది ఫ్రెండ్స్. కొంచెం 2 రూపీస్ ఇవి అయితే 5 రూపీస్ కాయిన్స్ అయితే కష్టం. 5 రూపీ కాయిన్ పర్లేదు, మళ్ళీ నిలబడుతుంది. అంటే ఈ ఓల్డ్ 5 రూపీ కాయిన్స్, కొత్తవి కాదు, అవి ఈజీగా నిలబడతాయి. 1 రూపీ కాయిన్ కొంచెం బెటర్. 2 రూపీ కాయిన్స్ అంత నిలబడుతుంది కానీ బట్ టైం పడుతుంది. ఇంకా గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, చాలా రష్ ఉన్నారు, కానీ దర్శనం బాగానే ఫ్రీగానే అయిపోయింది మాకు. లోపలంతా క్రౌడ్ లేరు, చుట్టూ ఉన్నారు. కానీ మా బాబుని వదిలి అందే మా మమ్మీ ఎత్తుకుంటే, వదిలితే అలా పరిగెడుతున్నాడు అసలు. వీడియో తీయి అంది, అందుకని తీసాను వదిలి. ఎవరైనా గుద్దేస్తారేమో, క్రౌడ్ ఉన్నది కదా నాకు భయం. తర్వాత డాడీ వచ్చాక డాడీ చేయబడుతుంది. ప్రదక్షిణాలు చేసాం ఫ్రెండ్స్. చుట్టూ వీడియో అయితే తీసాను నేను. వీడియో లోపల అమ్మవారిని తీయకూడదు కదా, సో లోపల అమ్మవారిని తీయలేదు, గుడ్డి చుట్టూ తీసాను. వాళ్ళే ఫ్రెండ్స్, మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్. వైట్ డ్రెస్సెస్ వేసుకున్నారు ఇద్దరు. ఇక్కడ అమ్మవారికి ఏదో ముడుపుల కింద కట్టారు ఫ్రెండ్స్. గుడి చుట్టూ చూడండి, పీస్ఫుల్గా ఉంది అసలు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మా బాబు అయితే వదిలేని చెప్పేసి ఆగుతున్నాడు. ఆగుతూ చుట్టూ నడిపించారు. తర్వాత ఎత్తుకున్నారు మా హస్బెండ్. ఇంకా ఈయనే మా డాడీ. మా హస్బెండ్ బాబుని ఎత్తుకున్నారు. మ్యాక్సిమం పెట్టుకున్నప్పుడల్లా ఆయన హ్యాండిల్ చేస్తారు, ఆయన ఎక్కువసేపు పెట్టుకుంటారు. ఇంకా ప్రదర్శనలు అయితే అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇవ్వండి, మా చెల్లి వాళ్ళు వెనకాల వస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా చూడండి. దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత మేము కూడా కాయిన్స్ అయితే నిలబెట్టాం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం అందరికీ నిలబడింది. మా హస్బెండ్ అయితే చాలా ఫాస్ట్గా నిలబెట్టేశారు, వెంటనే అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా కాయిన్స్ అయితే ఖచ్చితంగా నిలబెడతాము, అదొక సరదా కదా. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత అక్షింతలు అవి వేసుకున్నా. మా ఊరు చూడండి, అక్షింతలు వేసారని చెప్పి వాడు తీసేస్తున్నాడు, వాడి తల మీద వేసినవి. చాలా అల్లరి చేస్తాడు ఫ్రెండ్స్. బయటకు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, అసలు ఎంత ఇష్టమో బయటికి వెళ్ళడం అంటే. ఇంకా వాడుంటే చాలు అన్నట్టు ఉంటుంది ఇంకా అందరికీ. మా మమ్మీ వాళ్ళందరూ ఇంకా వాడుంటే చాలు, అంటే చాలా వదిలితే అలా వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఇంకా టెంపుల్ బయట చూడండి ఫ్రెండ్స్, వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి కార్స్. ఇంకా అటువైపు కూడా వెనక సైడ్ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఎంట్రన్స్లో మనకి ఇలాగ త్రిశూలంతో లోగో అయితే పెట్టారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది హ్యాండ్ తోటి. మా మమ్మీ ఒక ఫోటో దిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మా ఛానల్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.